రాజ్యోత్సవ వేడుకల వేళ మరి మాజీ ఎంపీ కవిత గారు కూడా ఉన్నారు. మరి ఒక మహిళగా ఆమె ఎంపీగా పార్లమెంటులో మరి ఎలాంటి గలం వినిపించారు, ఇప్పుడు ఈ రాజ్యోత్సవ వేదిక నుంచి కూడా ఏం మాట్లాడబోతారు, మహిళలకు ఏం చెప్తారు, చెప్పండి మేడం. మెగా 9 టీవీ వ్యూవర్స్ అందరూ కూడా నమస్కారం తెలియపరుస్తా ఉన్నాం. మీకు గత 20-30 రోజులు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే ఇవాళ వేడుక మేము ఇంత బ్రహ్మాండంగా ముఖ్య కారణం కూడా 25 సంవత్సరాల సందర్భంగా సిల్వర్ జూబ్లీ సందర్భంగా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కేసీఆర్ ప్రేమికులు, కేసీఆర్ని ఇష్టపడేవాళ్ళు, ఇటువంటి నాయకుడు మాకు కావాలి, ఇటువంటి నాయకుడు మేము సీఎంగా కోల్పోయడం, ఇవాళ రాష్ట్రం కూడా అతలాకుతలం అయిపోయింది అని చెప్పేసి ఎక్కడక్కడ బాధపడతా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ 1200 ఎకరాలు బ్రహ్మాండ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు. డోర్నాకల్ నుంచి నాకు ఒక వాట్సాప్లో ఒక లెటర్ వచ్చింది. ఏదైనా ఆ వ్యక్తి పేరు కూడా మెన్షన్ చేయకుండా వాళ్ళు జస్ట్ ప్రజలు అని రాసి పంపారు. ఆ లెటరు ప్లస్ మీకు ఆ ఫోన్ కూడా పంపిస్తారు. వాళ్ళు రాసింది ఏంటంటే, ఈ బహిరంగ సభ ఒకసారి అంటే మేము మార్పు కోరుకున్నాం, మాకు ఏదో బాగు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వస్తే, ఇంకేదో బ్రహ్మాండంగా అయితే అనుకున్నాం, కానీ మా చేతులతో మేమే కొట్టుకుంటా ఉన్నాం, మా తప్పు జరిగిపోయింది, సభకి మాకు ఏమొద్దు, బస్ సౌకర్యం కలిపాను కానీ దానికి సంబంధించిన రెంట్ కిరాయి కూడా మేమే కట్టుకుంటాం, దయచేసి మీరు ఏం చేసినా కూడా మాకు వసతి కల్పియండి, పైసలు అన్నీ మేము ఎట్టు రూపాయి వద్దని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజలే వాట్సాప్లో పంపుతూ ఉన్నారంటే ప్రజల కడుపులో ఎంత ఆవేదన ఉంది, ఎంత బాధ ఉందని చెప్పేసి అన్ని పక్షాల తరఫున స్పష్టంగా కనబడతా ఉంది. గత 2 రోజుల నుంచి చూస్తుంటే సూర్యాపేట నుంచి రైతులందరూ కూడా ఎడ్ల బండ్లు, అంటే ఎండాకాలము అయినప్పటికీ కూడా ఎడ్ల బండ్లు రాదు. ఇవాళ రేపు డీసీఎంలు ఎప్పుడే మా కష్టం, అలాంటిది ఎడ్ల బండ్లలో 3 రోజుల ముందే అక్కడక్కడ హాల్ చేసుకుంటూ ఈ రైతులందరూ కూడా ఈ వేదికకు రావడానికి రైతుల పక్షాన కేసీఆర్ వెంట మేము ఉన్నాము, ఆయన ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్లు కానీ 24 గంటల కరెంటు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ మనకు సవ్యంగా సకాలంలో పడుతుండే. ఆ కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా దిగిపోయిండో అన్నిటి కూడా బ్రేక్ పడిపోయినాయి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ రావయ్య కేసీఆర్ అన్నట్టు కూడా ఇవాళ రైతులందరూ కూడా ఇవాళ ఎడ్ల బండ్లు వస్తుంది. ఇవాళ ఇప్పుడు ఇంతమంది సభకు వస్తూ ఉంటే ఆటో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండాలు కట్టుకొని తిరుగుతా ఉన్నారు. అంటే ఇవాళ మహిళలకు ఫ్రీ బస్సులు ఇవ్వాలి, చాలా సంతోషం, కానీ అదేవిధంగా ఏవైతే ఆటో కార్మికులు కూడా వాళ్ళు కడుపు కొట్టకుండా, ఎందుకంటే వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సహాయం చేయాల్సింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. కానీ వాళ్ళు మహిళల విషయంలో అయితే పాపం మహిళలు ఏమనుకున్నారంటే, అత్త పెన్షన్ రాగానే కేసీఆర్ ఇట్లా 2000 ఇచ్చిండు కదా, పెంచుతారేమో అని, నాతో పాటు నా కొడుకు మహాలక్ష్మి కింద 2500 వస్తుందని, పెళ్లి చేసి కేసీఆర్ ఎట్లా కళ్యాణలక్ష్మి ఇచ్చిండు, 1 తులం బంగారం వస్తుందని, అట్లా రకరకాలుగా యూత్ పిల్లలు అయితే ఇంకేముంది మాకు స్కూటీ కాంగ్రెస్ ప్రభుత్వం రానిస్తుంది, ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఏదైతే 420 హామీలు మభ్యపెట్టిందో ఈ హామీలు నెరవేరుస్తున్న ఒక ఆశతో ఓటేసింది. కానీ పూర్తిగా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాశనం చేసి మహిళలందరినీ కూడా ఇవాళ ఎక్కడెక్కడ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం అది చేసిండు. కానీ రానున్న రోజుల్లో ఇప్పుడైతే ఎర్రగా చెప్పాల్సిన అవసరం లేదు. 1 సంవత్సరంన్నర కాలంలోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వం ఎవరైనా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను కూడా గత 8 ఏళ్ళ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసిన, నేను చిన్ననాటి నుంచి మేము రాజకీయ నేపథ్యం కుటుంబం కాబట్టి చూసినా, కానీ ఇంత వర్స్ట్ గవర్నమెంట్, ఇంత వర్స్ట్ తిట్లు తినే ముఖ్యమంత్రి మాత్రం ఇప్పుడున్న గవర్నమెంట్కి చెల్లుబాటు అవుతుంది. ఏదున్నా కూడా దేశం మొత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సభ సిల్వర్ జూబ్లీని చూస్తూ ఉంది. రేపు సభ చూసాక మీకే అర్థమవుతుంది, అంటే ఎటువంటి వాళ్ళకైనా కూడా అరే ఇక ఏంది అయిపోయింది, ఖతం అయిపోయింది కాంగ్రెస్ పని అని ఇప్పటికే తేడతెల్లమైంది. రాను రోజుల్లో బ్రహ్మాండంగా మళ్ళీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలనే విధంగా ఈ సభ పూర్తి స్థాయి క్షేత్రస్థాయిలు ఇంకా పాకిపోతుంది. ఓకే, రేపు బహిరంగ సభ వేదిక నుంచి మాజీ ఎంపీగా ఒక మహిళా నాయకురాలిగా మీరు ఏం మాట్లాడబోతున్నారు, తెలంగాణ మహిళలకు ఏం చెప్పబోతున్నారు? వేదిక మీద మాజీ ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు ఒక్కరే మా నాయకుడు మాట్లాడతారు. ఇంకెవరికైనా అవకాశం వచ్చింది అనుకోండి తప్పకుండా మాట్లాడతాం. ఎందుకంటే ఇది మా ఉమ్మడి వరంగల్ జిల్లా, మా జిల్లాలో ఇంత గొప్పమైన ప్రాంగణం, ఇంత వేల లక్షల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు. అన్ని సౌకర్యాలు, వసతులు, బ్రహ్మాండం, ఎక్కడ ఆటంకం కలగకుండా క్షేమంగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా అన్ని ఏర్పాటు చేసి ఏ అవకాశం వచ్చినా ఖచ్చితంగా రేపు నాకు అవకాశం వస్తే రేపే మాట్లాడుతుంది. రేపు కనుక అంటే మహిళలకు తులం బంగారం, కళ్యాణ లక్ష్మితో పాటు ఇస్తామని చెప్పారు, 2500 పింఛన్ అన్నారు. వీటి అంశం కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. మీరు చూడండి, కరోనా టైంలో కేసీఆర్ ప్రెస్ మీట్ వస్తుందంటే అందరూ చూసేది, కరోనా జ్వరం వచ్చిందంతా మర్చిపోయేది. కేసీఆర్ ప్రెస్ మీట్ ఎప్పుడు ఏం మాట్లాడతారా ఎందుకంటే ఓ తండ్రిగా ఒక భరోసా ఇస్తాడు, మంచి ఆయన ఏది మాట్లాడినా కూడా చాలా ధైర్యాన్ని ఇస్తాడని చూస్తున్నాడు. సేమ్ టు సేమ్ నాకు ఇవాళ కరోనా రోజు గుర్తొస్తాను. కేసీఆర్ రేపు ఏం మాట్లాడతారా అనేది అందరూ ఒక క్వశ్చన్ మార్క్. రేపు సార్ మాట్లాడి మీరే వింటారు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంపై నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏదైతుందో రాజ్యోత్సవ
వేడుకలు సిల్వర్ జూబిలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించేందుకు కూడా బీఆర్ఎస్ ఆ శ్రేణులు అంతా కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నాయకుల్లో ఒక నూతన ఉత్సాహం అయితే కనిపిస్తుంది. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత సీఎంగా మరి కేసీఆర్ ఉంటారనే ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో శ్రీనివాస్, మెగా 9 టీవీ, ఎల్కతుర్తి సభా ప్రాంగణం నుంచి.